వెల్కమ్ టు లియో న్యూస్. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈరోజు స్వచ్ఛ హీ సేవ కార్యక్రమం పేరుతో ప్రాజెక్టులను కొన్ని వేల కోట్లతో ఓపెన్ చేసి జాతికి అంకితం ఇవ్వడం మనం చూస్తున్నాం ఈరోజైతే. ఇక ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి చెత్త పన్నునైతే రద్దు చేయడం జరిగింది. అలాగే బందర్ పోర్ట్ నిర్మాణానికి కూడా ఆయన మరి శంకుస్థాపన చేశారు. మరి 2025 కల్లా కూడా బందర్ పోర్టు పూర్తి అవబోతుంది అంటున్నారు. మరి ఏంటి స్వచ్ఛ హీ సేవ, మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో ఈరోజు స్వచ్ఛ హీ సేవ అంటూ ఇటు ప్రధానమంత్రి గారు, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇద్దరు కూడా కొన్ని కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. సో ఏం చెప్తారు సార్ మీరు దీని గురించి? అంటే చెత్త పన్ను రద్దు చేయడం గురించి కనుక మాట్లాడితే వైసీపీ ప్రభుత్వం అయితే దీనిపై కొన్ని ఆరోపణలు చేస్తుంది. అంటే చంద్రబాబు గారు చెప్పారు చెత్తనంతా ఊడ్చేయాలి, దీన్ని మంత్రి నారాయణ గారికే బాధ్యత ఇస్తున్నాను ఆయన చెప్పడం జరిగింది. కానీ వైసీపీ మాత్రం అంటుంది చెత్త పన్నుకి శ్రీకారం చుట్టింది మీరు కాదా, చెత్త పన్ను తెచ్చింది మీరు కాదా అని చెప్పి వైసీపీ అంటుంది. సో ఏం చెప్తారు మీరు? అంటే చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం అని చెడ్డ పేరు తెచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అసలు మరీ అయ్యన పాత్రుడైతే ఇంకా తిట్టేసినట్టున్నాడు. ఇది మామూలుగా చెత్త డాష్ డాష్ అనో ఏదో అన్నాడు. తర్వాత ఏదో మళ్ళీ నేను నా కొడుకునైతే అననా ఆ మాట, నా కొడుకులు అంటాడు అని కూడా ఏదో అన్నట్టున్నారు అప్పట్లో. దానికే వాళ్ళు గిలగిల కొట్టుకున్నారు. ఏది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చెత్త పన్ను ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోర ఓటమికి ప్రధాన కారణాల్లో అదొకటి. నీకు ఒక్కొక్క ఇంటి నుంచి నెలకి 30 రూపాయల నుంచి 150 రూపాయలు వసూలు చేశారు. నీకు సంవత్సరానికి 200 కోట్లు వసూలు చేశారు ఒక చెత్త పన్ను మీదే. నీకు 1000 కోట్లు దాటిపోయిందన్నమాట. ఏది ఈ చెత్త మీద అతను వేసిన పన్ను జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇవాళ స్వచ్ఛ హీ సేవ కార్యక్రమం అటు ప్రధాని మోడీ చేపట్టారు, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టారు. ఈ చెత్త ఊడ్చే కార్యక్రమం, చెత్త తొలగించే కార్యక్రమం అన్నారు ముఖ్యమంత్రి. మీరు అన్న మాట ఏది నారాయణకు బాధ్యత అప్పచెప్తున్నా 85 లక్షల టన్నుల చెత్త పెరిగిపోయిందంట. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 85 లక్షల టన్నుల చెత్త పెరిగిపోయిందంటే దాన్ని నువ్వే వదల్చాలా నారాయణ, నీదే బాధ్యత అన్నారంట. అంటే గతంలో మనం చూసాం చెత్త నుండి సంపద, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెత్త నుంచి విద్యుత్ తయారీ, అదే సంపద సృష్టి కేంద్రాలు అన్నమాట. ఇప్పుడు ఈ 85 లక్షల టన్నుల చెత్త మరి ఎలా సంపదగా మారుస్తారో చూడాలా మనం. ఇప్పుడు ఈ స్వచ్ఛ హీ సేవ లేకపోతే స్వచ్ఛ భారత్ ప్రధాని ప్రారంభించిన, చంద్రబాబు చేపట్టిన 10 ఏళ్ళు అవుతారు. గాంధీ జయంతి నాడు చేపడుతున్నారు ఈ కార్యక్రమం. ఏంటి దీని యొక్క ప్రధాన ఉద్దేశం? స్వచ్ఛ భారత్, ఇక్కడ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, ఏది మన రాష్ట్రం. ఎప్పుడవుతాయి స్వచ్ఛ భారత్ దేశం? ఎప్పుడవుతుంది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రం? ఎప్పుడవుద్ది? చెత్త తొలగిస్తే. ఈ చెత్త అంతా ఊడ్చే చంద్రబాబు అంటున్నారు. ఇది ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెత్త అంతా ఊడ్చేయాలి, అవినీతి చెత్తని ఊడ్చేయాలి. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలోనే 5 లక్షల కోట్ల అవినీతి కుంభకోణాలు. అవినీతి చెత్త అంతా ఊడ్చేయాలన్నమాట ఇవాళ రాష్ట్రం నుంచి. అటు మద్యం కుంభకోణం, ఏంటి వాసుదేవరెడ్డి గాయం ఇంకా దొరికినట్లు లేడు. ఎంత అమౌంటు? ఆ శ్వేతపత్రంలోనే ఎంత? నువ్వు ఆ ప్రాథమిక లెక్కలు ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు అసెంబ్లీలో చెబుతూ 19,000 కోట్లు ఎంత అన్నారు. ఒక్క మద్యంలోనే 3,113 కోట్లు ముడుపులు వసూలు చేశారంట. ఇప్పుడు నూతన మద్యం పాలసీ కూడా వస్తోంది. 99 రూపాయలకే క్వార్టర్ ఏదో ఇస్తామంటున్నారు, బ్రాండెడ్ మద్యం ఇస్తామంటున్నారు. ఏది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏ బ్రాండ్స్ అయితే ఏపీలో లేకుండా చేశాడో తక్కువ అనారోగ్యం కలిగించే బ్రాండ్స్ అవి రద్దు చేసి ఏం చేశాడు అతనంటూ జగన్ బ్రాండ్స్ తెచ్చుకున్నాడు. జే బ్రాండ్స్ అని, ఏదో బూమ్ బూమ్ అని, అదని ఇదని. అతను ఏదైతే సాధించలేకపోయాడో ఆ పేరు బ్రాందీకి పెట్టి వదిలేశాడు. 3 క్యాపిటల్స్ అని ఒక లెక్కర వదిలాడు, అమరావతి అని ఇంకో లెక్కర వదిలాడు. ఇట్లా స్పెషల్ స్టేటస్ తేలేకపోయాడు కదా, ఒక బ్రాందీకి వదిలేశాడు ఆ పేరు పెట్టి. ఇట్లా అతను ఏదైతే చేయలేకపోయాడో అవన్నీ కూడా చేసిన పరిస్థితుల్లో మనం చూసాం. డిస్టిలరీలు కబ్జా చేశారు, వాళ్ళకి బెదిరించి వీళ్ళు హస్తగతం చేసుకున్నారు. మిథున్ రెడ్డి కొన్ని డిస్టిలరీలు కబ్జా చేశాడని, విజయసాయి రెడ్డి కొన్ని డిస్టిలరీలు లాక్కున్నాడని, ఏదో అవ్వాన్ డిస్టిలరీసా
ఆయన అల్లుడో ఎవరో దానికి ఇది అన్నట్టుగా బినామీ పేర్లతో, అంటే చీప్ లిక్కర్ తయారు చేసి నీకు దాన్ని ఎక్కువ రేట్లకు అమ్మారు. 40% మంది లివర్ దెబ్బతింది అని పురంధేశ్వరి కంప్లైంట్ చేసింది ఇది తాగి. అటు ఆరోగ్యంతో ఆడుకున్నాడు, ఇటు జేబులు గుల్ల చేశాడు, మొత్తం ఆ డబ్బంతా ఆయన ఖజానాకే చేరింది. సరే సార్, మీరు చెప్తున్నట్టు ఇంత చేసి కూడా ఇప్పుడు ఈ చెత్త విధానం ఏదైతే ఉందో దీని మీద కూడా వైసీపీ ఎలాంటి ప్రచారం చేస్తుందంటే 2002 మార్చి 14న గెజిట్ నోటిఫికేషన్ తెచ్చింది మీరు కదా, చెత్త విధానానికి శ్రీకారం చుట్టింది మీరు కదా, ఇప్పుడు వచ్చి చెత్త గురించి మాట్లాడుతున్నారు అంటుంది. మీరే అంటే నేననేది ఆ చెత్త గురించి కాదు, నువ్వు ఒరిజినల్ చెత్త గురించి మాట్లాడుతున్నావు, నేను అవినీతి చెత్త గురించి చెప్తున్నా. అందులో ఒక్క చెత్తే చెప్పాను, ఏది మద్యం గురించే. ఇసుక చెత్త నువ్వు అది వదిలేస్తే ఎట్లా? ఇసుక కుంభకోణం ఇవాళ నిజాలు బయటకు రావాలి. వెంకటరెడ్డి దొరికాడు కదా, వెంకటరెడ్డి అప్రూవర్గా మారాడు అంటున్నారు. ఆల్రెడీ పోలీస్ కస్టడీ మరి ఈరోజే వస్తుందన్నమాట. ఏది 3వ తారీఖు ఏదో అన్నారు ఆయనకి కస్టడీకి ఇవ్వడం అనే దానిపైన. అతను నిజాలు ఒప్పుకుంటాడా, నిజాలు చెబుతాడా? అంటే ఏం జరుగుద్ది? మైనింగ్ మాఫియా ఏ విధంగా మనం చూసాం, అటు ఇసుక, లేకపోతే ఇక్కడ బాక్సైట్, గ్రానైట్, క్వార్జ్ మొత్తం దోచేశారు. ఇటు రాయలసీమ అంతా పెద్దిరెడ్డి గ్యాంగ్ మైనింగ్ మాఫియా చెలరేగిపోయిందని, ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి గ్యాంగ్, అట్లాగే నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి. అసలు వైట్ క్వార్జ్ అంట అక్కడ కొల్లగొట్టారు. అసలు దాంట్లో ధనుంజయ రెడ్డి వాళ్ళ పాత్ర ఉందన్నారు. అంటే ఇటు మైనింగ్ ఏ విధంగా నీకు ఇసుక కుంభకోణం, అది కూడా 20,000 కోట్లనో ఏదో చెప్పారు శ్వేతపత్రం, మొత్తం ఊడ్చేయాలి. ఈ చెత్త అంతా ఊడ్చేయాలి. ఈ దోషులందరినీ పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలి. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆ సంపద మళ్ళీ రికవరీ చేయాలి. అప్పుడు కానీ ఇవాళ ఇక్కడ అప్పుల్లో నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడదన్నమాట. ఈ ఒకటే కాదు, ల్యాండ్ మాఫియా భూములు 2,75,000 ఎకరాలు కబ్జా చేశారట. 13 లక్షల ఎకరాలు నిషిద్ధ జాబితా నుంచి తప్పించారు. అందులో 4 లక్షల ఎకరాలని ఊరికే పరిశీలన చేస్తే నీకు 1,13,000 ఎకరాల అసైన్డ్ భూములు అంట. అంటే ఎవరి? ఎస్సీ ఎస్టీ. అంటే ల్యాండ్ మాఫియా ఎంత పేటరేగిపోయిందో మనం చూసాం. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర భూములే జవహర్ రెడ్డి ఎత్తేసాడని ఏదో జీవో 595 ఒకటి తీసుకొచ్చి, ఆ మూర్తి యాదవ్ దాని మీదే కదా పోరాటం, జనసేన కార్పొరేటర్. అంటే ఎలా వీళ్ళు భూములు కొల్లగొట్టారో 5 ఏళ్లలో ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేదలు ఇవాళ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ 1 ఎకరం, అరెకరం, ఆ 25 సెంటు ముక్కలు కూడా కోల్పోయిన పరిస్థితి అన్నమాట. 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్లు అయిపోయాయి. ఏది? ఈ భూముల్లో. ఈ చెత్త అంతా ఊడ్చేయాలి. నిన్న చంద్రబాబు ఏమంటాడు, నాకు వచ్చే అర్జీలలో 60% రెవెన్యూయే అంటున్నారు. అంటే భూములకు సంబంధించిన వినతి పత్రాలే, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వినతి పత్రాలు ఇస్తున్నారు, ప్రజా దర్బార్లో ఇస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు నా భూమి వాడు కబ్జా చేశాడని కంప్లైంట్స్ మనం చూసిన పరిస్థితుల్లో ఈ భూ మాఫియా భరతం పట్టాలన్నమాట. ఇదే స్వచ్ఛ హీ సేవ అంటే. స్వచ్ఛ హీ సేవ అంటే ఏంటి? ఊరికే చీపురు తీసుకుని రోడ్లు ఓడ్చడం కాదండి. ఊరికే ఏదో డ్రైన్లు బాగు చేయడం, రోడ్లు ఓడ్చడం, ఈ చెత్త సరే అది ఎటు పారిశుధ్య కార్మికులు చేస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు, అది వేరే విషయం. మీరు ఊడ్చాల్సిన చెత్త ఎవరు? స్వచ్ఛ భారత్. ఇవాళ దేశంలో ప్రజలందరూ కోరుకుంటోంది ప్రధాని మోడీని ఈ చెత్త అంతా ఊడ్చేయమని. మోడీ గారు కూడా మనం గతంలో చూసాం, ఆయన బీచ్లో కూడా ఒక పేపరు అన్ని ఏరి ఆ కప్పులు, ప్లాస్టిక్ బాటిల్స్, అది చూసి చిన్న పిల్ల ఏదో ఎయిర్పోర్ట్లో కూడా నువ్వు వీడియో చూసి ఉంటావు. ఇన్స్పిరేషన్ ఏంటి? ఆ పిల్ల అక్కడ వాటర్ బాటిల్ పడేస్తుంటే తీసుకుపోయి ఎయిర్పోర్ట్లో డస్ట్బిన్లో వేస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న చెయ్యని పని ఆ పసిబిడ్డ చేస్తుంది. ఇన్స్పిరేషన్ కలిగిస్తున్నారు ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజలు కోరుకుంటోంది ఆ చెత్త కాదు, ప్రజలు కోరుకుంటోంది ఈ అవినీతి చెత్తని ఊడ్చేయమని. జగన్మోహన్ రెడ్డి చెత్త 5 లక్షల కోట్ల కుంభకోణాలు అన్నారు కదా, మరి ఆయన 11 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నాడు. 11 కేసులు ఆయన సిబిఐ ఇవాళ పెండింగ్ పడాయి, 9 ఈడీ పెండింగ్ పడి 11 ఏళ్ళు అసలు బెయిల్ మీద ఒక ఆర్థిక నేరస్తుడు ఎలా ఉంటాడు? ఊడ్చగలరా ఈ చెత్తని? మరి స్వచ్ఛ భారత్ అంటే అది ఏది? ఈ అవినీతి రహిత భారత్.
అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్. ప్రజలు కోరుకునే స్వచ్ఛ హీ సేవ అది. స్వచ్ఛ హీ సేవ ఆ దిశగా ఇవాళ మోడీ 3.0 తెచ్చుకున్నాం, చంద్రబాబు 4.0 తెచ్చుకున్నాం. ఎప్పుడూ ఎవరికి ఇవ్వని మెజారిటీతో గెలిపించాం. నిన్నే చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు 93% సీట్లతో మమ్మల్ని గెలిపించారని. మరి 93% సీట్లతో మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరు 93% చెత్తను ఊడ్చేయండి. ఇంకా ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ఇవాళ అవినీతి రహిత రాష్ట్రంగా మారిందంటే ఇంకా అసలు ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ అయిపోతుంది. థ్యాంక్ యూ.